విజన్ 2047 ఓ డొల్ల డాక్యుమెంటు. మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ స్టంటు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. బాబు పాలనలో మొత్తం 3 విజన్లు. చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా? బాబు పాలనలో మొత్తం 3 విజన్లట. ఒక విజను మనం గతంలో చూసినాం 2020 విజన్ 2020 2020 అది పోయింది. ఇప్పుడు 2047కి వచ్చింది. ఈ 2 విజన్లు. ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా? కట్టలేదు. స్కూళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేశారా? చేయలేదు. బాగు చేయకపోగా నిర్వీర్యం చేస్తున్నారని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రైతులకు అండగా నిలిచారా? మరి ఇంకెందుకు ఈ విజన్ డాక్యుమెంట్లు? రాష్ట్ర ప్రజల అవసరాలకు చోటెక్కడా? వాస్తవిక దృక్పథం ఏది? ఆయన డైరెక్ట్గా అడుగుతుండు. విజన్ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలు ఆడితే జైలుకు ఆసుపత్రికి పంపిస్తామన్న నాటి స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్ బాబు 14 ఏళ్ల పాలనలో రెవెన్యూ లోటు మినహా ఎన్నడైనా మిగిలిందా? ఉండదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపదను ఆవిరి చేసి ఆవిరి చేసే సంస్కృతిని చంద్రబాబుది. వైఎస్ఆర్సీపీ అమలు చేసిన పథకాలు కార్యక్రమాలను నీరుగార్చుతూ రద్దు చేస్తున్నారు. మేము సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. దానికి P4 అని పేరు పెట్టారు. P4 ముద్దు పేరు పెట్టి విజన్ 2047లో 10 సూత్రాలు ఉన్నాయట మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. ఈ విజన్ ఆ 10 సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటంటే పేదరిక నిర్మూలన. ఈ పేదరిక నిర్మూలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చెప్తున్నాడు. ఫస్ట్ ముఖ్యమంత్రి 95లో అయిన దగ్గర నుంచి అది గాటల్లే. దానికోసం ఈసారి కొత్త పథకం తెచ్చిండు P4 అని. ఇక ఆ P4 కథ ఇది. మేము సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్ముకోవడానికి ఆ P4 తప్ప పేద ప్రజలను బాగు చేసే P4 కాదు అది. ఇదంతా ఒక డొల్లది. ఆ డొల్ల డాక్యుమెంట్ తప్ప పబ్లిసిటీ తప్ప అందులో ఏం లేదు, పసలేదని సాక్షి పేపరు చెప్తున్న పరిస్థితి. మేము ఏం చేసామో చూడండి అని వీళ్ళు చెప్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు కట్టించిన ఇవన్నీ చేసినా నువ్వేం చేసినావు అనేది డైరెక్ట్గా అడుగుతుండు. ఇవాళ బీపీ షుగర్ బిళ్ళలకు కూడా దిక్కు లేదట. ఎక్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం ఎత్తిండు. ఇది ఒక వార్త. ఆ డాక్యుమెంట్ డొల్లే, వాస్తవం కూడా డొల్లే. ఎందుకంటే దాంతో పేద ప్రజల గురించి లేదు. అంతా ఏందో జిఎస్డిపిని పెంచుతా, పరిశ్రమలు తెస్తా. ఈ ఎప్పుడు తెచ్చినాయి? ఏడ పేదరికం పోయింది? మీరు తెచ్చిన పరిశ్రమల వల్ల. మీరు తెచ్చిన పరిశ్రమలు ఇండస్ట్రీ వల్ల పేదరికం పోలే. సమాజంలో డివిజన్ వచ్చింది. 2 వర్గాలుగా చీలిపోయినాయి. డబ్బులు ఉన్నోళ్ళు ఒక వర్గం, డబ్బులు లేని వాళ్ళు ఒక వర్గం. డబ్బులు ఉన్నోళ్ళేమో ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్లో ఉంచుకుంటారు. డబ్బులు లేని వాళ్ళేమో ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ హాస్పిటల్లో. ప్రభుత్వ ఆసుపత్రులు పోతే దూదికి దిక్కులేదు, ఆడ పడుచుకుంటూ లేడు. ఈగల్లో దోమలు వాసన, సచ్చిన శవాలు, మధ్యలోంచి నడుచుకుంటూ పోవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు. ఇగో ఇట్లా డివిజన్ అయింది వెర్టికల్గా. ఈ సమాజం మీ 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 విధానాల వల్ల, మీ విజన్ల వల్ల నిట్ట నిలువలో చీలింది. చీలి ఇవాళ డబ్బులు ఉన్నోళ్ళు ఒక వర్గం, లేనోళ్ళు ఒక వర్గంగా అయింది. ఆయన నాకుంది అంటుండు. ఏంది ఉండేది? గత సర్కారు ముందు చూపు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులు, నర్సుల కొరతకు చెక్కు. 0 వేకెన్సీ పాలసీ అమలు. 5 ఏళ్లలో 54,000 పోస్టులు భర్తీ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. హెల్త్ కోసం ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. పేద ప్రజల వైద్యం కోసం అనేదానికి ఇది ఒక నిదర్శనం అని సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 54,000 పోస్టులు 5 సంవత్సరాల భర్తీ అంటే మామూలు విషయం కాదు. 54,000 అంటే మామూలు చిన్న ఫిగర్ ఏం కాదు. 0 వేకెన్సీ అంటే ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఫలితంగా గ్రామీణ పిహెచ్సిల్లో వైద్యుల కొరత 0.86 మాత్రమే పరిమితమైంది. అదే జాతీయ స్థాయిలో 22.30% మేర వైద్యులు లేమి ఉంది. జాతీయ స్థాయి వేకెన్సీ కంటే మన దగ్గర తక్కువ ఉందాడు. 0.86 వేకెన్సీ సూచించారు. ఎందుకంటే పోస్టులను నింపారు. దేశం మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 23% నర్సుల కొరత. ఏపీలో కేవలం 4.7 మాత్రమే నర్సుల పోస్టుల ఖాళీలు. ఇటీవల పార్లమెంట్లో ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన ఫిగర్స్. దేశవ్యాప్తంగా నర్సులు కొరత ఎంత ఉంది, డాక్టర్ల కొరత ఎంత ఉందంటే డాక్టర్ల కొరత 22.30% అయితే గ్రామీణ ప్రాంతాల్లో 23% నర్సుల కొరత ఉందట. అదే ఏపీకి వచ్చేటప్పటికి డాక్టర్ల కొరత 0.86 ఉంది. అదే గ్రామీణ ప్రాంతాల నర్సులు 4.7%. గత సర్కారు ముందు చూపుతోని పేద ప్రజల వైద్యానికి సంబంధించి చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ 0 వేకెన్సీ అయిందంటే నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఉండాల్సిందే. ఇక అది పెట్టుకోవాలా. ఇలా ప్రభుత్వాలు నడుపుతుంది. ప్రభుత్వాల మీద ఆధారపడి మీరు రాజకీయాలన్నీ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళని నిర్వీర్యం చేస్తారు, ప్రభుత్వ ఆసుపత్రులని నిర్వీర్యం చేస్తాను. ప్రభుత్వ స్కూల్లో ఒక టీచర్ పోస్ట్ ఖాళీ అయిందంటే ఎట్లా నింపే అది లేదు. ఆ ముందు చూపుగానే విజన్ లేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ పోస్ట్ ఖాళీ అయింది, నర్స్ పోస్ట్ ఖాళీ అయిందంటే వెంటనే భర్తీ చేసే
ముందు చూపు లేదు, విజన్ లేదు. కానీ నాది విజన్ 2047 అంటాడు. దేనికోసం ఉండాలి ఇది? పేద ప్రజలు ఏ బెనిఫిట్లు అయితే కావాలన్నా దానికోసం విజన్ ఉండాలి.